కాశీ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం. కాశీ కేవలం ఒక నగరం కాదు, అదొక అనుభూతి. శివుడి త్రిశూలం మీద ఈ నగరం కొలువై ఉందని పురాణాలు చెప్తున్నాయి. ముక్తి క్షేత్రం, అవినాశి క్షేత్రం, ప్రళయం వచ్చిన చెక్కుచెదరని ఏకైక నగరం కాశీ. గంగమ్మ ఒడి. ఇక్కడ గంగా నది ఉత్తర వాహినిగా దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహించడం విశేషం. ప్రధాన ఆకర్షణలు తప్పక చూడాల్సినవి: 1. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత ముఖ్యమైనది. బంగారు శిఖరం. పంజాబ్ కేసర్ మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయ శిఖరానికి 1000 కిలోల బంగారాన్ని దానం చేశారు. విశ్వనాథ్ కారిడార్. ప్రధాని మోదీ నిర్మించిన ఈ కారిడార్ వల్ల గంగా నది నుండి నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. 2. కాశీ విశాలాక్షి మరియు అన్నపూర్ణదేవి. కాశీ ఒక శక్తిపీఠం కూడా. విశాలాక్షి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అన్నపూర్ణదేవిని దర్శించుకుంటే జీవితంలో ఆహారానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. 3. కాలభైరవ ఆలయం. కాశీకి కొత్వాల్, రక్షకుడు, కాలభైరవుడు. కాశీయాత్ర పూర్తి కావాలంటే కాలభైరవుడు దర్శనం తప్పనిసరి. ఇక్కడ నల్లటి దారం, కాశీదారం కట్టుకోవడం ఒక ఆచారం. గంగా హారతి మరియు ఘాట్లు. కాశీలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ప్రతి ఘాట్కు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. దశాశ్వమేధ ఘాట్. ఇక్కడ జరిగే సాయంత్రం గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి. ఇది చూస్తుంటే పరవశించిపోవాల్సిందే. మణికర్ణిక ఘాట్. ఇది మహాశ్మశానం. ఇక్కడ చితిమంటలు ఎప్పుడూ ఆరిపోవు. మరణాన్ని వేడుకగా చూసే ఏకైక ప్రాంతమిది. అస్సీ ఘాట్. ఉదయాన్నే ఇక్కడ జరిగే సుబహే బనారస్ కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రశాంతతనిస్తుంది. బోట్ రైడ్ మరియు గల్లీలు. సూర్యోదయ సమయంలో బోటు షికారు చేస్తూ ఘాట్లను చూడ్డం ఒక అద్భుత దృశ్యం. కాశీ గల్లీలు చాలా ఇరుగ్గా ఉంటాయి, కానీ అక్కడ దొరికే వస్తువులు, తినుబండారాలు ఎంతో ప్రత్యేకం. కాశీ రుచులు. బనారసి పాన్. అమితాబ్ బచ్చన్ పాట గుర్తొస్తుంది కదా. ఇది టేస్ట్ చేయకుండా కాశీ యాత్ర పూర్తి కాదు. మలయ్యో. శీతాకాలంలో మాత్రమే దొరికే ఒక ప్రత్యేకమైన స్వీట్. కచోరీ సబ్జీ. ఇక్కడి బ్రేక్ఫాస్ట్ స్పెషల్. లస్సీ. మట్టి పాత్రలో ఇచ్చే చిక్కటి లస్సీ అద్భుతంగా ఉంటుంది. యాత్రికుల కోసం ముఖ్యమైన చిట్కాలు. ఎప్పుడు వెళ్ళాలి? అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం బాగుంటుంది. శివరాత్రి, దేవదీపావళి సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. రవాణా. వారణాసి విమానాశ్రయం లేదా రైల్వే స్టేషన్ నుండి క్యాబ్స్, ఆటోలు దొరుకుతాయి. జాగ్రత్త. గల్లీల్లో తిరిగేటప్పుడు గైడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.